మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ మార్చి 18వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర ధర్నాను జయప్రదం చేయాలి అని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి ఉత్తర, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు 3,000 రూపాయల వేతనం ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటుంది అని, పథకం ప్రారంభించి 23 ఏళ్లు అవుతున్నప్పటికీ కార్మికుల జీవితాల్లో మార్పులు లేవని, ధరలు పెరుగుతున్న వేతనాలు పెరగడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన జరగబోవు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎన్ గీతాబాల, కౌసల్య, తులసమ్మ, లక్ష్మి, తులసి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం కూడా ఈ కొత్త మెనూల మీద చాలా భారం అనేది మా మీద పెట్టడం అనేది జరిగింది. అలాగే పెట్టిన మెనూలకు కూడా నాణ్యమైన రైస్ కూడా, మంచి రైస్ కూడా ప్రభుత్వం సప్లై చేయట్లేదు. దాని మీద కొత్త మెనూలు అనేది ఇచ్చేసి ఈ బిర్యానీలని, పులిహోరలని కూడా రావట్లేదు. వాటి మీద కూడా ప్రభుత్వము రైస్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వేతనాలు కూడా 3,000 రూపాయలు ఈరోజు ఇచ్చి మాకు అనేకమైన పని భారాలు మాత్రం ప్రభుత్వం పెడుతుంది. కానీ కొంచెమైనా ప్రభుత్వం ఆలోచించట్లేదు. మా గురించి కానీ, మీ పడే కష్టాల గురించి కానీ కొంచెం కూడా ఆలోచన చేయట్లేదు. ప్రభుత్వం దయచేసి మా మీద కొంచెం 3,000 రూపాయల వేతనంకి మేము ఎలాగ బతకాలి, మా కుటుంబాలు ఎలాగ పెంచుకోవాలి అని ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం మా గురించి కూడా కొంచెం ఆలోచించే ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంకాలము 4:30 అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసరికి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు చేయవలసింది, ఇప్పుడు ఇచ్చే మినో ఛార్జీకి, ఇప్పుడు పెట్టే కొత్త మినోకి ఇంత కూడా ఇది లేదు. ఇక్కడ పెరిగే ధరలు మాత్రం ఆకాశానికి అంటుకుంటున్నవి. ఒక పప్పు రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ మినిమం ఒక పిల్లడికి వచ్చి ప్రభుత్వము 20 రూపాయలు ఇవ్వమనిగా మేము కోరుకుంటున్నాము. అలాగే కొన్ని స్కూల్లో వాటర్ సదుపాయం కానీ, వంట కిచెన్లు కానీ ఏవి కూడా లేవు. వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు పడి వండే పరిస్థితి ఉన్నది. అది కూడా ప్రభుత్వాన్ని ఆలోచించమని మేము కోరుకుంటున్నాము. మా బాధలన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. కానీ ఒక్కరోజు కూడా ప్రభుత్వం మా గురించి, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా గురించి అయితే పట్టించుకోవట్లేదు. ఎంత కష్టపడి మేము వంటలు చేసి పిల్లలకి వేడివేడి భోజనాలు పెట్టి, కానీ ప్రభుత్వం అయితే ఒకటి గొప్ప చెప్పుకుంటున్నది. ఎందుకంటే మేము పేద పిల్లలకి భోజనాలు పెడుతున్నాము, అలా పడుతున్నాము, ఇలా పెడుతున్నాము. పిల్లల విద్యార్థులు కూడా పెట్టే భోజనాలు చక్కగా తిని ఇంకా ఎక్కువ మంది పేద పిల్లలు కూడా స్కూల్లో జాయిన్ అవుతున్నారు. చాలా చక్కగా భోజనాలు ఉంటున్నామని పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. కానీ వండే కార్మికులు ఎందుకు అంత చిన్నచూపు చూస్తుందో ప్రభుత్వం మాకైతే అర్థం కావట్లేదు. అలాగే ఏవైతే 3 మండలాలు అక్షయపాత్రకి ఇచ్చారో ఆ 3 మండలాలు కూడా మళ్ళీ అక్కడ ఉన్న వంట వాళ్ళకే ఆ పథకం అనేది చెప్పాలి. అది పిల్లల తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ అదే కోరుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ చేత వండి మళ్ళీ పెడితే పిల్లలు చక్కగా తింటున్నారు కూడాను. ఈ అక్షయపాత్ర ఏదైతే ఉన్నదో ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ ఏ పిల్లలు కూడా కనీసంగా తినట్లేదు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మళ్ళీ 3 మండలాలకు కూడా మళ్ళీ వంట కార్మికులకి చెప్పమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంచాలని, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18న విజయవాడలో ధర్నా కార్యక్రమం ఉంది. ఈ ధర్నాకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు గత 20 సంవత్సరాలుగా ఎంతో కష్ట నష్టాలు కోర్చి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా వాళ్ళ కష్టాలు పట్టించుకునే నాదుడే కనిపించట్లేదు. ఈరోజు మదుపులు పెట్టి పిల్లలకి పౌష్టికాహారం అందిస్తుంటే, ఇంకో పక్క ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళకి మెనూలు మారుస్తూ వాళ్ళ మీద అధిక భారం వేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ప్రభుత్వాలు ఈ పథకాన్ని సాప కింద నీరులా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వంకి, కేంద్ర ప్రభుత్వంకి మేము మధ్యాహ్న భోజన యూనియన్గా ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈరోజు ఏ ఉద్దేశం మీద అయితే ఈ పథకాన్ని పెట్టారో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయల వేతనం ఇవ్వాలి. ప్రతి నెల 5వ తేదీకి బిల్లులు, జీతాలు చెల్లించాలి.
అట్లాగే అన్ని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంచాలి, ఒక్కొక్క పిల్లవాడికి మినిమం ఛార్జీలు 20 రూపాయలు ఇవ్వాలి. ఈ పథకాన్ని అక్షయ పాత్ర, నాంది ఫౌండేషన్ ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పకూడదు. శ్రీకాకుళం జిల్లాలో కూడా 3 మండలాలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని కార్మికులకే ఇవ్వాలి. అట్లాగే అన్ని స్కూల్లో మౌలిక సదుపాయాలు, అందరికీ యూనిఫామ్ ఇవ్వాలి, అలాగే ఈఎఫ్పిఎఫ్ఐ సౌకర్యం కల్పించాలి. ఇట్లాంటివన్నీ కూడా తదితర సమస్యలన్నీ ఈ ధర్నా సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అల్లు మహాలక్ష్మి, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు.